ఫ్రెండ్స్ చూడండి లోకల్గా ఎంత అందంగా ఉందో చూడండి. ఇటువంటి వుడ్ స్టవ్ అండి ఇది. యాక్చువల్లీ ఇటువంటి స్టవ్ తీసుకొని వచ్చి మీరు కట్టెల పొయ్యి, ఓకేనా, కట్టెల పొయ్యి ఇటువంటివి మీరు తయారు చేసి లేకపోతే కొన్ని మార్కెటింగ్ చేయొచ్చు. ఇవి తయారు చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి ఒక పీస్ మీద ఒక 500-1000 రూపాయలు మార్జిన్ పెట్టుకొని మీరు సేల్ చేయొచ్చు అనమాట. చూడండి దీనికి చిన్న అడాప్టర్ టైప్లో కూడా బిగిస్తున్నారు, చిన్న ఫ్యాన్ పెట్టి. ఆ ఫ్యాన్ తిరిగేటప్పుడు ఏమవుద్దంటే మీకు మసి అనేది రాదు, అంటే ఎక్కువ పొగ రాదనమాట, మొత్తం బూడిద అయిపోద్ది ఖాళీ. సో ఇటువంటి చిన్న చిన్న పొయ్యిలు అంటే సైజు ఒక చిన్న సైజు ఉంది. ఒక కమర్షియల్గా బిర్యానీ ఇటువంటివి హోటల్స్లో వండాలంటే దానికి తగ్గ పొయ్యిలు ఉన్నాయి, రకరకాల పొయ్యిలు ఉన్నాయి అన్నమాట. దోశ పెనము, పరోటా ఇవి కాల్చుకోవడానికి సపరేట్గా మొత్తం అమ్ముతున్నారండి. నిజం చెప్పాలంటే మీరు ఒక 2 లక్షలు పెట్టుబడి పెట్టుకునేటట్టయితే ఒక షాప్ పెట్టుకొని ఇవి మార్కెటింగ్ చేసుకోవచ్చు. అన్ని సోషల్ మీడియాల్లోనూ ఇటువంటివి ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్ ఆర్డర్లు వస్తాయి, మీరు బస్సులో వేసి పంపించేయచ్చు వాళ్ళ ఊర్లకి. ఆర్టీసీ బస్సు ఉంటాయి కదా. సో మంచి లాభాలు అయితే ఉంటాయండి. చూడండి నేను చెప్పే వ్యాపారం వల్ల మీరు లాస్ అయ్యి నడి రోడ్డుకి రావడం అనేది ఉండదు. మీరు మోసపోయేటట్టు ఎటువంటి వ్యాపారాలు నేను చెప్పను. నెక్స్ట్ నేను కూడా ఏది సేల్ చేయను మీకు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు బిజినెస్ మీద ఒక అవగాహన కల్పిస్తున్నా, ఏ బిజినెస్ అయితే బాగుంటుందని. మీకు నచ్చిన మీ వల్ల ఏదైతే మార్కెటింగ్ చేయగలరో అటువంటి బిజినెస్ ఐడియాలు ఎంచుకోవచ్చు. మన ఛానల్లో 1000కి పైగా ఉన్నాయి బిజినెస్ ఐడియాలు. అన్నీ లోకల్గా నేను చూసింది, నాకు తెలిసిందే మీకు చెప్పాను, ఏది కొత్తగా చెప్పట్లే. లోకల్గా ఏవేవైతే మనకి కనిపిస్తున్నాయో అవి మీకు చెప్తున్నా. మంచి బిజినెస్ ఐడియా మీ ప్రాంతంలో స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఇటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేసి సక్సెస్ కొట్టారు కూడా. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి.